వెల్కమ్ టు ఆర్గనైజ్. బొమ్మల కొలువు అనగానే మనకు గుర్తుండే పండుగ, పిల్లలకు సంతోషంగా ఆనందంగా ఉండే పండుగ బొమ్మల కొలువు పండుగ. ఇది నవరాత్రి ఉత్సవాలలో జరుపుకునే పండుగ. మరికొంతమంది భక్తులు అయితే దీనిని సంక్రాంతి అప్పుడు కూడా బొమ్మల కొలువు పండుగ చేస్తూ ఉంటారు. అయితే అండర్ రోడ్లో ఉన్నటువంటి కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసం వద్ద ఉన్నాము. వారి సతీమణి సరోజిని దేవి గారు ఈ బొమ్మల కొలువులు ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఈ బొమ్మల కొలువు యొక్క విశిష్టత గురించి వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. చెప్పండి మేడం, మేము బొమ్మల కొలువు ఎప్పటి నుంచి చేస్తున్నారు, దాని ప్రత్యేకత ఏంటి? ఈ బొమ్మల కొలువు అనేది తరతరాల నుంచి వస్తున్న సాంప్రదాయం. ఇవాళ మనం కొత్తగా నెలకొల్పింది ఏమీ కాదు. సంక్రాంతి పండుగ అనగానే రంగవల్లికలు పెట్టుకోవటం, గొబ్బెమ్మలు పెట్టుకోవటం, కొత్తగా వచ్చిన ధాన్యాలను మనం ప్రసాదాలుగా చేసుకోవటం, బొమ్మల కొలువు పెట్టుకోవటం, పూజలు చేయటం, ముత్తైదుల్ని, బ్రాహ్మల్ని, బంధువుల్ని, మిత్రుల్ని అందరినీ పిలిచి ఆ ప్రసాదాలు పంచుకోవటం, పిల్లలకు భోగి పండ్లు పోయటం అనేది మనం తరతరాల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. ఆ సాంప్రదాయంలో భాగంగానే బొమ్మల కొలువు పెడతాం. పూర్వం ఇన్ని బొమ్మలు దొరికేవి కాదు, ఇంత కాన్సెప్ట్ లేదు. ఉన్న బొమ్మలన్నీ ఒక స్టాండ్ మీద పెట్టి దండం పెట్టి నైవేద్యం పెట్టి అయిపోయింది అనేవాళ్ళం. అంటే మొదటగా ఇన్ని బొమ్మలు లేవు అని అన్నారు కదా, అంటే అప్పుడు ఏ బొమ్మలు ఉండేవి, ఎట్లా ఏర్పాటు చేశారు? అప్పట్లో రాముల వారి పట్టాభిషేకం ఉండేది, లక్ష్మీ విష్ణుమూర్తి బొమ్మలు ఉండేవి, దేశ నాయకుల బొమ్మలు కూడా పెట్టేవాళ్ళం మా చిన్నప్పుడు. ఏ బొమ్మలు దొరికితే అవన్నీ ఉండేవి. ఇప్పుడు బాగా ఎక్కువైనాయి కాబట్టి ఒక కాన్సెప్ట్ తోటి పెడుతున్నాం. అప్పుడు ఎక్కువగా అన్నపూర్ణ బొమ్మలు అవి ఉండేవన్నమాట. వాటిని అన్నింటినీ పెట్టుకొని ఒక స్టాండ్ మీద పెట్టేవాళ్ళం. ఇంకా మాకు చేతితోటి సినిమా హాల్స్ కట్టడం అలాంటివి చేసేవాళ్ళం. ఇప్పుడు బొమ్మలు బాగా దొరుకుతున్నాయి. ఇంకొకటి, మన కాన్సెప్ట్ ఏదో ఒకటి పెడితే దానివల్ల భావితరాల వాళ్లకు మన పురాణాలు, ఇతిహాసాలు, మన కథలు, మన సంస్కృతి, మన సాంప్రదాయం అన్నీ కూడా వాళ్లకు అర్థమవుతాయి. వచ్చిన వాళ్ళు కూడా ఈ పురాణంలో ఈ కథలు ఉన్నాయి కదా, ఈ విధంగా మనం కూడా తెలుసుకుందాము అనేటువంటి భావన అందరికీ వస్తుంది. ఆసక్తిగా ప్రతి బొమ్మను పరిశీలనగా చూసి ఆనందిస్తూ ఉంటారు. అంటే మీరు ఎంతకాలం నుంచి బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తున్నారు? ఇది నిజం చెప్పాలి అంటే ఎప్పటిబట్టో ఉంది. మేము ఈ కాన్సెప్ట్ మొదలుపెట్టి మాత్రం మా మనవరాలు డాక్టర్ పూజిత పుట్టింది, అది 30 సంవత్సరాల బట్టి మేము ఈ బొమ్మల కొలువుని ఒక కాన్సెప్ట్ తోటి పెడుతూ వస్తున్నాం. ఈ సంవత్సరం భాగవతంలోని దశమస్కంధంలోని భాగాలను పెట్టాలని నాకు కోరిక కలిగింది. ఆ భాగాలను నాకు వచ్చినంతలో సంక్షిప్తంగా చదువుకొని దానికి తగ్గ బొమ్మలను కూడా కొనుక్కొని వాటిని అన్నిటినీ కూడా నేను ఈ విధంగా ప్రదర్శించడం జరిగింది. ముఖ్యంగా ఏ ఘట్టాలు పెట్టానంటే, ఒకటి కృష్ణుడి జననం, ద్వారకా పట్టణం, గజేంద్ర మోక్షం, సత్యభామ కృష్ణుల కళ్యాణం, కాళీయ మర్దన, రుక్మిణీ కళ్యాణం, సముద్ర మదనం, పూరి జగన్నాథ స్వామి, మణిద్వీప వర్ణన, తర్వాత మీనాక్షి సుందరేశ్వర్ల కళ్యాణాలు మొదలైన అంశాలను సంక్షిప్తంగా నేను పెట్టడం జరిగింది. ఎన్ని రకాల బొమ్మలను ఏర్పాటు చేశారు? అంతా కృష్ణుడి యొక్క బొమ్మలని ఎక్కువగా సేకరించాను. ఈ సంవత్సరం రుక్మిణీ కృష్ణుల బొమ్మలను తీసుకున్నాను. ఇక్కడ కాళీయ మర్దన చేస్తున్నప్పుడు ఆ బొమ్మను కూడా తీసుకున్నాను. ఆయన కాళీయ మర్దన చేసేటప్పుడు అది కదంబ వృక్షం మీదకి ఎక్కుతాడు. అది కదంబ వృక్షం మన ఇంట్లోనే ఉన్నది. అది కదంబ పూలు శారదా అమ్మవారికి చాలా ఇష్టం. ఆ శ్రావణ మాసంలో ఆ పూలు బాగా పూస్తాయి. ఆ పూలతోటి అమ్మవారికి పూజ చేయటం మనకు మొదటి నుంచి వస్తున్నటువంటి ఆచారం. ఆ కదంబ వృక్షం మీద కాళీయ మర్దన చేస్తాడు. ఆ బొమ్మలు కూడా కొత్తగా కొనటం జరిగింది. అలాగే దశావతారాలు ఇదివరకే ఉన్నాయి అనుకోండి. ఆ విశ్వరూప ప్రదర్శన కూడా నేను ఈ సంవత్సరమే కొన్నాను. అట్లాగే ఇంకా కొన్ని బొమ్మలు విశ్వరూప ప్రదర్శన అయిన తర్వాత ఇక్కడ పొన్న చెట్టు కింద కృష్ణుడు కూర్చున్నట్టు, తర్వాత వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నట్టు, వృషభాసుర మర్దన, పూతన ఏ విధంగా సంహరించాడు, ఈ కథలకు అనుకూలంగా నేను ప్రదర్శించడానికి ప్రయత్నించాను. చాలా రకాల బొమ్మలు ఉన్నాయి కదా మేడం, అంటే ఎన్ని రోజులు పట్టింది ఇలా ఏర్పాటు చేయడానికి? నాకు ఆల్రెడీ కథ ముందు ప్రిపేర్ అయినాను కదా. కథ ప్రిపేర్ కావడానికి నాది చిన్న నాలెడ్జ్, నేను పెద్ద విజ్ఞానం కాదు, చిన్న నాలెడ్జ్ కాబట్టి నాకు ఆ భాగవతంలోని ఆ దశమస్కందంలోని ఈ భాగాలను చదివి వాటిని మననం చేసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి నాకు వారం రోజులు పట్టింది.